మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువులుగాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనబడతారు. బాధని ఇచ్చే బంధాన్ని కాదు, బలాన్ని ఇచ్చే బంధాన్ని ప్రేమించు. లేడి మీద ఆశపడ్డ సీతమ్మ శ్రీరాముడు విజయానికి కారణమైతే, శ్రీరాముడి మీద ఆశపడ్డ శూర్పణఖ రావణుడి మరణానికి కారణం అయ్యింది. ఆశ అంటే కొన్నిసార్లు విజయం, కొన్నిసార్లు మరణం. ఇష్టపడటం తప్పు కాదు, కానీ మన ఇష్టాన్ని గుర్తించని వారి మీద ఇష్టాన్ని పెంచుకోవడమే పెద్ద తప్పు. మన సంతోషాన్ని దూరం చేసి బాధలను దగ్గర చేసే ఏ బంధాలకైనా మనసును దూరంగా ఉంచడం మంచిది. తాగుడు ఈరోజు సరదాగా మొదలై రేపు అలవాటుగా మారి తర్వాత వ్యసనంగా మారుతుంది. ఎగతాళి, జూదం వినోదంతో మొదలై వాదనతో కొనసాగి కొట్లాటతో ముగుస్తుంది. ఒక స్త్రీ నవ్వినందుకు కురుక్షేత్రం జరిగింది. ఒక స్త్రీ శోకం లంకను దహించి వేసింది. స్త్రీ తలుచుకుంటే ఏదైనా చెయ్యగలదు. అమ్మల అమృతం కురిపించగలదు. తలుచుకుంటే తలరాతను మార్చగలదు. అదే స్త్రీలో గొప్పదనం. మన కన్నీటికి కారణమైన వారు ఎంతటి వారైనా మూల్యం చెల్లించకుండా ఎవరు తప్పించుకోలేరు. కాలం ఒకటుంటుంది కదా, ఖరీదు కట్టి మరీ వసూలు చేస్తుంది కారకుల నుండి జాలిపడకుండా. జీవితంలో ఎప్పుడూ సరిగ్గా ఉండని మనుషులే మనకు సరైన పాఠాలు నేర్పిస్తారు. గంధపు చెట్టు తనను నరికే గొడ్డలికి కూడా సువాసన ఇస్తుంది. అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్నవారు తమను దూషించే వారికి కూడా మంచి చేస్తారు. ఊసర వెళ్ళి ఆపదలో మాత్రమే రంగు మారుస్తుంది, కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు, జాగ్రత్త. పైకి దీవెనలు, లోపల శాపనార్థాలు. పైకి ప్రేమ, లోపల ద్వేషం. పైకి మనిషితత్వం, లోపల రాక్షసతత్వం. పైకి నిజాయితీ, లోపల నటన. ఇదే నేటి మనిషి నైజం. చిన్న రంధ్రం నిండు కుండను ఖాళీ చేసినట్టే అణువంత అహం చక్కటి అనుబంధాన్ని దెబ్బతీస్తుంది. ఒక మంచి ఆలోచన కనీసం 10 చెడు ఆలోచనలను అయినా మంచి వైపుకు మళ్ళిస్తుంది, కానీ ఒక చెడు ఆలోచన 1000 మంచి ఆలోచనలను కలుషితం చేస్తుంది. తప్పు చేయడానికి ఎవరు భయపడడం లేదు. చేసిన తప్పు బయటపడకుండా ఉండడం కోసం మాత్రమే భయపడుతున్నారు, అంతే. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తలపొగరుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది. తల దించుకొని బతికిన వాడిని ధైర్యంగా బతికేలా చేస్తుంది. నవ్విన వాడిని ఏడిపిస్తుంది. ఏడ్చేవాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరూ కీలుబొమ్మలమే. సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం తప్పు. మనవారైనా పరాయి వారైనా ఎవరైనా సరే చులకనగా చూడకూడదు. సహనం నశించి వారు తిరిగి హేళన చేస్తే భరించడం కష్టం. గొడ్డలితో నరికిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది, కానీ మాటలతో నరికేసిన మనసు ఎప్పటికీ చిగురించలేదు. జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని నేర్పుతుంది. అందులో కొన్ని తీయనైన మధురానుభూతిని కలిగిస్తాయి, మరికొన్ని చెడు స్మృతులుగా మిగిలిపోతాయి. ఏది ఏమైనప్పటికీ మంచి చెడు సుఖం దుఃఖం అన్నీ ఉంటాయి. మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలనిపిస్తుంది. చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగానే భరించాల్సి వస్తుంది. తేనె తీయగా ఉంటుంది కదా అని నీరులా దానిని త్రాగకూడదు, అది మంచిది కాదు. అలాగే ఒకరు నీతో మంచిగా మాట్లాడుతున్నారని నీ బలాన్ని కానీ నీ బలహీనతలు కానీ ఎప్పుడూ చెప్పకు, అది కూడా మంచిది కాదు. ప్రపంచంలో ఒక్క మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైన మానసిక రోగం ఓర్వలేనితనం. తనకు లేనిది ఉన్నవాళ్ళను చూసి ఏడ్చేవాడికి ఎన్ని ఉన్నవాడు నిత్య దరిద్రుడే. కనిపించే మనిషిని మోసం చేస్తూ కనిపించని దేవుణ్ణి మొక్కినంత మాత్రాన
మంచి వాళ్ళం అయిపోము. డబ్బే సర్వస్వం అనుకునే వారికి బంధం కూడా ఒక కమర్షియల్ వస్తువే అన్నది అక్షర సత్యం. నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు. కాలం తప్పక సమాధానం ఇస్తుంది. పాముకు ఎంత ప్రేమతో పాలు పోసి పెంచినా అది విషమే కక్కుతుంది. నీతి లేని వానితో నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నవాడు తన నిజస్వరూపాన్ని చూపిస్తూనే ఉంటాడు. అందుకే దుష్టులకు దూరంగా ఉండాలనేది. ఒకరిని తొక్కి ఎదగడం గొప్ప కాదు. ఏ తప్పు చెయ్యని వారిని బాధపెట్టి సంతోషించడం గొప్ప కాదు. ఒకరి పతనం నువ్వు చూడాలనుకుంటే నీ పతనం పైవాడు చూస్తాడు. ఒకరిని అనవసరంగా బాధ పెడితే అదే బాధ అంతకు రెట్టింపు బాధ నువ్వు ముందు ముందు అనుభవిస్తావు. అబద్ధపు కుట్లేసి అతికినా నిజం ఒకనాడు రుజువు కాక మానదు. మోసపు కట్లు కట్టి మాయ చేసిన లోపం లోకానికి తెలియక మానదు. మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు కానీ నటన ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తీ స్వభావం ఉండకూడదు. ఎవడి వాకిలిని వాడు శుభ్రం చేసుకుంటే చాలు, ఏకకాలంలో ఊరంతా శుభ్రం అవుతుంది. అంతేకాని నీవు చీపురు తీసుకొని ఊరంతా శుభ్రం చేయడం అసాధ్యం. అలాగే నువ్వొక్కడివి నీతిమంతుడు అయితే చాలు, మిగతా వారిని బాగు చేయాలనే పనిని నీ నెత్తిన వేసుకోవద్దు, అది అసాధ్యం. ఒకరి గురించి మనం చెడుగా మాట్లాడి నిందలు వేసి వారిని తక్కువ చేయాలని ఎంత ప్రయత్నించినా వారి వ్యక్తిత్వం ఎప్పుడూ వారిని ఉన్నత స్థాయిలోనే ఉంచుతుంది. మనం మాట్లాడే మాటలు ఇతరులను ఎంత బాధ పెడతాయో ఆలోచించి మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఇతరులను కించపరచడం చెయ్యకూడదు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి స్థాయి వాళ్ళకి ఉంటుంది. మన వల్ల ఒకరు సంతోషపడాలి కానీ బాధపడకూడదు. ఒక్కొక్కసారి మోసపోవడం వల్ల కూడా మంచే జరుగుతుంది. జీవితంలో ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు అనే జీవిత సత్యం తెలుస్తుంది. గత జన్మలో మనకి మన కర్మకు సంబంధం ఉన్నవాళ్ళే ఈ జన్మలో పరిచయం అవుతారు. అందుకే ఎన్ని కోట్ల మంది ఉన్నా ఈ భూమి మీద కేవలం కొద్ది మంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు. పని అయిపోగానే వెళ్ళిపోతారు. ప్రతి పరిచయం వెనుక మన మనసుకి మేధస్సుకి కూడా అంతు చిక్కని పరమార్థం ఉంటుంది. ఆనందం, నమ్మకం అనేవి అమ్మకానికి దొరకవు. ఆనందాన్ని మనుషులతో పంచుకోవాలి, నమ్మకాన్ని మనసులలో పెంచుకోవాలి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.